సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులను అవమానించేలా చేస్తున్న వ్యాఖ్యలు క్షమించలేనివని హిందువులను రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. గతంలో కేసరి హిందూగాలు బొందుగాలు అంటే పాత్రానికి పాతేస్తారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా అదే దుస్థితి పడుతుందన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం రేవంత్ చేస్తున్న రాజకీయ నాటకమని దినేష్ కులాచారి ఆరోపించారు. ఒక వర్గం మన్ననలు పొందడానికి హిందువులను బాధించే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల సాంప్రదాయం అయిపోయిందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ రియల్ ఎస్టేట్కు కట్టబెట్టేందుకే రేవంత్ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ మేడ్చల్ మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రైవేటు వ్యక్తులకు భూములు ధారాదత్తం చేయడానికి ఈ పాలసీ తీసుకొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఇండస్ట్రీస్ దేశంలోని నెంబర్ 1 స్థాయిలో ఉండేవని, కానీ ఇప్పుడు పారిశ్రామిక రంగం వెనుకబడిందన్నారు. తమ హయాంలో తెలంగాణను అన్ని రాష్ట్రాలు రోల్ మోడల్గా తీసుకున్నారన్నారు. తెలంగాణకు అన్యాయం చేసి పక్క రాష్ట్రం ఆంధ్రకు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమలను తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా రామవరం మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి గ్రామంలోని డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆమె సేంద్రియ వ్యవసాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. కడప జిల్లాలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వేంపల్లిలోని అమ్మవారి శాలలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనారోగ్యంతో బాధపడుతున్న వేంపల్లి మాజీ సర్పంచ్ రామలింగయ్య పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విజయవంతం చేయాలి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ఈశ్వరరావు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక భారత్ కుమార్ విచ్చేనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 6,000 మందితోటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న బిడి రోడ్లు, కమ్యూనిటీ భవన నిర్మాణాలు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభుత్వం రాయితీపైన అందిస్తున్న సోలార్ వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లా కమలాపురం మండలంలో ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పందిళ్లపల్లె గ్రామంలోని పశు వైద్యశాలలో పశువుల దానాను పాడి రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రతి రైతుకు మేలు జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో దాదాపు 25 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో దాన పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. అధికారులందరూ కూడా రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండి తగు సేవలు అందించాలన్నారు. నెల్లూరులో గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొండారెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమ కెరటం కాసుజు శ్రీకాంతచారి తెలంగాణ ప్రజల గుండెలో నిలిచిపోతారన్నారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి. శ్రీకాంతచారి త్యాగం మరవలేనిదని, ఆయన మరణం వృధా కాలేదన్నారు. షాద్నగర్ పట్టణంలోని శ్రీకాంతచారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరాదరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ మాసెప్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార భవన్ ఎదుట రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ప్రారంభించాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్లా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బలమైన జిల్లా అధ్యక్షులను వెతుకుతున్నట్లుగా అఖిలేష్ శుక్లా చెప్పారు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం చేపడతామని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే నూతన అధ్యక్షులను ఎంపిక చేస్తామన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు తదితర పదార్థాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పక్కపట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇట్టాడి లక్ష్మి ముత్తంరెడ్డి ఆ గ్రామానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. గ్రామ సర్పంచ్గా తనను ఆశీర్వదిస్తే 5 ఏళ్ల పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రజలందరికీ ఇంటి పన్నును తానే స్వయంగా చెల్లిస్తారని హామీ ఇచ్చారు. అలాగే కళాలక్ష్మి కింద ఆడబిడ్డకు 10,000 నుంచి 10,116 రూపాయలు, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో 2 లేదా 3 వాలంటీర్లను సైతం నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడతానన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల శిక్షణ నిమిత్తం సహకారాన్ని అందిస్తామన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో వికలాంగుల హక్కులపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ వికలాంగుల ఉద్యోగుల కోసం విధి విధానాలు తీసుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అతిశెట్టి శ్రీనివాసులు తమ అసోసియేషన్ వికలాంగుల ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సంక్షేమ శాఖలతో కలిసి పనిచేస్తుంది అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వద్ద 10,000 లంచం తీసుకుంటున్న గాజువాక సివిల్ సప్లై ఏఎస్ఓటి కృష్ణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద సామాజిక సేవ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. చిన్నపాటి కేసులో నిందితులైన వ్యక్తులకు కోర్టు విధించిన శిక్షల్లో భాగంగా ఈ సామాజిక సేవ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టగా ఈ కార్యక్రమంలో 42 మంది నిందితులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని రోడ్డు విస్తరణ కోసం కొలతలు తీసుకుంటున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు విస్తరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే కొలతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాలు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణకు అధికారులు కొలతలు తీసుకుంటూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. 2 కోట్లతోటి ఒక వ్యాపారి పరారైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఇల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు తలెత్తాయి. గత కొన్ని నెలలుగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు బ్యాంక్ అధికారుల ఒత్తిడి ఎక్కువ కావడంతో సూపర్ మార్కెట్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ మేరకు వ్యాపార నష్టాలను వ్రాసి ఒక పేపర్ను గోడకు అతికించాడు శ్రీనివాస్. గత కొద్ది నెలలుగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని, ఒక వ్యాపారికి ఇవ్వాల్సిన 30 లక్షల అమౌంట్ ఇవ్వలేకపోవడంతో తన కుటుంబ సభ్యులకు ఆ వ్యాపారం నుంచి ప్రాణహాని ఉందని తెలిపాడు. తన ఆస్తులను అమ్మి కొద్ది రోజుల తర్వాత అమౌంట్ చెల్లిస్తారని వెల్లడించారు. ఈ ఘటనపైన కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. ఉద్యోగాల పేరుతోటి మోసం చేస్తున్న 8 మంది ముఠాను అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ఆ తర్వాత ల్యాప్టాప్ ఫీజుల పేరుతోటి 13 నుంచి 25 వేల వరకు ఈ ముఠా వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ముఠా అనంతరం కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ల్యాప్టాప్లు, 20 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. సదరం సర్టిఫికేట్లు ఇప్పిస్తారంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్న ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సదరం సర్టిఫికేట్లు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేసింది ఇందుప్రియ అనే మహిళ. ఈ క్రమంలోనే సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో బత్తినయ్యకొండ ఆలయానికి వెళ్లిన భక్తులను పోలీసులు రక్షించారు. శ్రీకాళహస్తికి చెందిన కొందరు భక్తులు దర్శనం అనంతరం అక్కడ బస చేసి రిటర్న్ అవుతున్నారు. అయితే మార్గం మధ్యలో స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో భక్తులు నదిలో చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వారిని రక్షించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 100 బస్తాలు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు సివిల్ సప్లై గోతన్కు తరలించారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు 9,30,000 ఉంటుందని తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న మన్యం తేజ వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో జరపడిన దొంగలు 14 తులాల బంగారం, అరకిలో వెండి, 1,00,000 నగదు సొత్తు ఎత్తుకెళ్లారు. ఇక నవంబర్ 27 వేరే ఊరికి వెళ్లిన పుల్లెల రాము కుటుంబం ఊరు నుంచి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన అన్నని అత్యంత కిరాతకంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. రామడుగు గ్రామానికి చెందిన నరేష్ 1.5 కోట్ల అప్పుల పాలయ్యాడు. అయితే అప్పుల నుంచి బయటపడేందుకు మానసిక పరిపక్వత లేని తన అన్న వెంకటేష్ను చంపాలని ప్లాన్ చేశాడు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని వెంకటేష్ పేరుపై 4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అందుకే అన్న చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించిన నరేష్ తన స్నేహితుడు టిప్పర్ డ్రైవర్ తోటి కలిసి వెంకటేష్ను హత్యకు పాల్పడ్డారు. ఖమ్మం నగరంలోని ఒక ఇంట్లో చోరీ చేసేందుకు గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఒక ఇంటి తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించి చోరీకి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ ఇంటి యజమాని అప్పుడే ఇంటికి చేరుకోవడంతో తన కుటుంబ సభ్యులను ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిత్వా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇల్లు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లాలో వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. గరివిడి మండలం బండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంచనా స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శనం ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలోని శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమద్వర్వ్రతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పండితులు స్వామివారిని వివిధ రకాల పూలతోటి అలంకరించి ప్రత్యేక పూజలు, ఆలయ గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పుణ్యవచనము, హనుమదు హోమం, శ్రీరామ నామాలతోటి తమలపాకుల పంచామృత స్నాపన, సహస్ర నాగవలి పూజలు నిర్వహించారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ సినిమా షూటింగ్ జరుగుతుంది. 20 రోజుల షెడ్యూల్ నిమిత్తం మోతుగూడెం, కొల్లూరు, డొంకరాయి, సీలేరు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్కు సంబంధించి సెట్స్ వేశారు. అయితే మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజులకే షూటింగ్ ప్యాకప్ అయింది. ఒక నెల రోజుల వరకు మంచి ఉపాధి లభిస్తుందని ఆశించిన స్థానిక యువతకు నిరాశ ఎదురైంది. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చిత్తూరు డివిజన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.